సో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలా ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సర్వేలు కొన్ని కూడా అన్ని అంటే మెయిన్ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జి చూపిస్తున్నటువంటిగా కనపడతా ఉంది. సో మరి నిజంగానే ఆ గెలుపు అంటే ఆ సర్వేల లెక్క ప్రకారం మరి బీఆర్ఎస్కి అంత స్టామినా ఊపు ఉందా అంటే మరి ఉందనే బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంటా ఉన్నాయి. సో మనతో పాటు చాలామంది ఇక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లుంది పరిస్థితి? ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారు మాగంటి సునీతమ్మ గారికి. ప్రజలు, మహిళలు అత్యధిక సంఖ్యలో బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, మా కార్పొరేటర్ సాగర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని, ఇప్పుడు ఈ ర్యాలీ కోసమే కాదు, మేము గత 10 రోజుల నుంచి ప్రతి గడప గడపకు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఓటర్ను గతంలో కేసీఆర్ గారు పథకాలు ఏమేమి తీసుకొచ్చిండు, ఏ విధంగా మనం అభివృద్ధి చెందినామన్న ఉద్దేశంతో కేసీఆర్ గారి పథకాలను ప్రజలకు వివరించి ఈరోజు మనం మర్చిపోయి మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మనం పాత రోజులు గుర్తొస్తాయి. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి గతంలో ప్రచారం చేసి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఉన్న ఇండ్లను కూల్చేసే ఈ ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల కోసం, ఈ ప్రజల తీర్పు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. బ్రహ్మాండంగా అత్యధిక సంఖ్యలో గెలిచి కేసీఆర్ గారికి ఈ జూబ్లీహిల్స్ను కానుకగా ఇస్తామని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఎలా ఉందంటే బీఆర్ఎస్కి సంబంధించి ఈరోజు చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీగా మరి కృష్ణానగర్లో జరుగుతూ ఉన్నారు. ఏంటి అంటే ఇక్కడ గెలుపు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు దాదాపు మీరు చూస్తున్నారు కృష్ణానగర్లో దాదాపు 4 కిలోమీటర్లు మొత్తం మహిళలతో నిండిపోయింది. వారందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి విధానాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి స్వచ్ఛందంగా మహిళలు దాదాపు ఈరోజు 4000 మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు టీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నారు. మన అభ్యర్థి గెలిపియాలని చెప్పేసి, సునీత గారిని గెలిపియాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాదాపు 50 నుంచి 60,000 మెజారిటీతోటి ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు గెలుస్తున్నారు 100%. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే గట్టిగా ఉంది, ఒక బీజేపీ కూడా అంతే గట్టిగా ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేము ప్రజలలో తిరుగుతున్నాం, ఇదే బస్తీలో తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా కానీ ఈ రౌడీ రాజ్యం వస్తే మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేము, ఇలాంటి రౌడీలకు మేము ఓటేయమని చెప్పేసి స్వచ్ఛందంగా మహిళలు కానీ యువకులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణనగర్ పార్క్లో కూడా మేము పార్క్లో ఉన్న సీనియర్ సిటిజన్ అందరినీ అడిగాము. ఇలాంటి రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, వారికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి చెప్తున్నారు. 50 నుంచి 60,000 మెజార్టీ రావడం 100%. సో మరి ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి అంటే 10 ఏళ్లలో ఏం చెప్తారు? 10 సంవత్సరాల్లో హైదరాబాద్ 10 సంవత్సరాల ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో ఒకసారి మీరు ఏరియల్ హెలికాప్టర్ రైడ్ వేసుకుని హైదరాబాద్ చూడండి. 42 ఫ్లైఓవర్లు నిర్మించాము హైదరాబాద్లో. అదేవిధంగా మీరు హైదరాబాద్ దాటి జిల్లాలలో డిస్టిక్లలో వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా పచ్చదనమే కనబడుతుంది. ఒడ్లు కొనే పరిస్థితి లేరంటే అన్ని ఒడ్లు కూడా పండుతున్నాయి. సో ఇప్పుడు మరి సునీత గారికి గెలిపే అవకాశాలు ఏ విధంగా ఎంతవరకు ఉన్నాయి? అన్ని రకాల పబ్లిక్, యువకులు, విద్యార్థులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా టీఆర్ఎస్ చేసిన గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి నిదానంగా చేసుకుని ఓటైపోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు కూడా అన్ని రకాల సర్వేలు చెప్తా ఉన్నాయి. మెజార్టీ కూడా ఎక్కువగానే కనపడుతున్నట్టుగా, అంటే సర్వేలు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం పర్సంటేజ్ బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చేలా కనపడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. 11వ తారీఖున ఎన్నిక జరుగుతుంది కాబట్టి 14వ తారీఖున ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఓటు స్టూడియో.